దాసోహం అందరూ కొంచెం సైలెంట్ గా ఉంటారండి. అప్పలాచార్య స్వామి వారు 2 నిమిషాలు ఇది చదివేసుకున్న తర్వాత గోదా వైభవం 2 నిమిషాలు అనుగ్రహించండి. మీరే అనుగ్రహిస్తే బాగుంటుందేమో. అది రోజు ఉండేదే కదా. ఓం అస్మద్గురుభ్యో This call is now taking notes. This call is now being recorded. ఇంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామునమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం యో నిత్యమచ్యుత పదాంబుజైక్మ రుక్మ వ్యామోహతః తదితరాని తృణాయ మేనే తస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం జదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేః వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖరే యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశచంద్రజలదిం గోవింద పూరాధిపౌ భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాధిప నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయేతవే యస్య భాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహాయ నమో యామనసూనవే కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జయ నమామి సరసా సదా ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందర్శ జీవ జీవాతవే నమః శృత్యద్సారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడామ్నాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసూనున సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారాత్మవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమః శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం జితేంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం భక్తామృతం విశ్వజనానుమోదనం శ్రీరంగసింహగిరిదేశ ప్రాప్తాఖిల ద్రౌడవేద రహస్యజాతం ద్వయం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటాయ శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య శ్రీ లక్ష్మణాదిగతం సంశ్రేధే విదీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనోమోదనం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడవేద సాగరం திருவதிநாடென்னும் தனிக்குருவோர் என்னும் மறுவை நியவன் பொருணல் என்றும் அருமறைகள் அல்லாது செய்தான் அழியனை மனத்தாலும் வாயாதமன் புரோர்பேனும் தனக்கார வேலாஜரேன் தனத்தாலும் எதுவும் குறைவிடேன் எந்த சிடகோகன் பாதங்கள் உடைய பத்து ஏயந்தபெரும் ஏத்தி ராமாம்சமதம் வாயன்னமரர் பாதம் வண்ணமேன்னேன் அயந்தகரும் சீராக்கிடவோம் வேதம் தரிக்கும் பேராத வருடம் பெறார் வானம் தேழும் சோலை முதலன் புகழ் மேல் ஆன்ன தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ன முதல் தாய் ஹெடகோபன் மெம்பார் வரத்தார் இதத்தாய் இராபின் மாசம் மிக்கவிலே உயர்நிலையும் தக்க நிறையும்
நம்மாழ்வார் திவ்ய திருவிழே சரணம் எம்பெருமானோ திவ்ய திருவிடலே சரணம் திவ்ய திருவிடே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ நமः ஜெய் ஸ்ரீமன் நாராயண. మనం వేదాంత దేశకులు అనుగ్రహించిన బోధాస్తుతిని అందరం కలిసి ఒక్కసారి అమ్మకి విన్నవించుకుందాం పారాయణ రూపంగా. 243 పేజీలో ఉంది శ్రీపతి స్తుతిమాలలో శ్రీ బోధాస్తుతి. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్య వర్యో మే సన్నిధత్తాం సదా హృది. మొదలు పెట్టండి స్వామి. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణ శరణం ప్రపద్యే. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. వైదేశికః శృతిగిరామపి భూయసేనాం వర్ణేషు మాతిమహిమానహిమాదృశాంతే ఇత్థం విదంతమపి మాం సహసైవ గోదే మౌనద్రుహో ముఖరయంతి గుణాస్వదీయాః. త్వత్ప్రేయసః శ్రవణయోరముతాయమానాం తుల్యాం త్వదీయమణినూపర సించితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్న మధురాం మమ సంవిధేహి. కృష్ణాన్వయేన దదతీం యమునానుభావం తీర్థైర్యదావదవగాహ్య సరస్వతీంతే గోదే వికస్వరధియాం భవతి కటాక్షాత్ వాచస్ఫురంతి మకరందముచః కవీనాం. తస్మాదృశామపకృతౌ చిరదీక్షితానాం అహ్నాయ దేవి దయతే యదసో ముకుందః తన్నిశ్చితం నేమితస్తవ మౌలిధామ్నా తంత్రీనినాద మధురైశ్చ గిరాం నిగుంభైః. సోణాధరేపి కుచయోరపి తుంగభద్రా వాచాం ప్రవాహ నివహేపి సరస్వతీ త్వం అప్రాకృతైరపి రసైః విరజా స్వభావాత్ గోదాపి దేవి కమితిర్నను నర్మదాసి. వల్మీకతః శ్రవణతో వసుధాత్మనస్తే జాతో బభూవ స మునిః కవి సార్వభౌమః గోదే కిమద్భుతమిదం యదమే త్వదంతే వక్త్రారవిందమకరంద నిభాః ప్రబంధాః. భోక్తుం తవ ప్రియతమం భవతీవ గోదే భక్తిం నిజాం ప్రణయ భావనయా గృణంతః ఉచ్ఛావచైః విరహ సంగమజైః ఉదంతైః శృంగారయంతి హృదయం గురవస్త్వదీయాః. మాతః సముత్థితవతి మది విష్ణుచిత్తం విశ్వోపజీవ్యమృతం వచసా దుహానాం ఆపచ్చిదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతపయోది దుహితో సహజాం విదుస్త్వాం. తాతస్తు తే మధుభిదః స్తుతిలేశవ స్యాత్ కర్ణామృతైః స్తుతిశతైః అనవాప్తపూర్వం త్వన్మౌళిగంధ సుభగాం ఉపహృత్య మాలాం లేభే మహత్తర పదానుగుణం ప్రసాదం. దిగ్దక్షిణాపి పరిపత్రిమ పుణ్యలాభ్యాత్ లభ్యాత్ సర్వోత్తరా భవతి దేవి తవావతారాత్ యత్రైవ రంగపతినా బహుమానపూర్వం నిద్రాలునాపి నేతం నిహితాః కటాక్షాః. ప్రాయేణ దేవి భవతి వ్యపదేశయోగాత్ గోదావరీ జగదిదం పయసా పునీతే యస్యాం సమేత్య సమయేషు చిరన్నివాసాత్ భాగీరథి ప్రభృతయోపి భవంతి పుణ్యాః. ఆగేశయస్సుతను పక్షిరథ కథంతే జాత స్వయంవరపతి పురుష పురాణః ఏవం విదా సముచితం ప్రణయం భవత్యాః సందర్శయంతి పరిహాసగిరః సఖీనాం. त्वद्भुक्तमाल्य सुरभीकृत चारुमौळेः हित्वा भुजान्तरगतामपि वैजयन्तीं पत्युस्तवेश्वरिमिधः प्रतिघातलोलाः
బర్హాతపత్ర రుచిమారచయంతి భృంగాః. అది నెట్ ప్రాబ్లం అనుకుంటానండి ఇదయ్యారు. ఆమోదవత్యపి సదా హృదయంగమాపి రాగాన్వితాపి లలితాపి గుణోత్తరాపి మౌళిస్రజా తవ ముకుంద కిరీట భాజా గోదే భవత్యదరితా ఖలు వైజయంతి. స్వన్మౌళిదామని విభోస్య రసా గృహేతే స్వచ్ఛంద కల్పిత సపీతి రస ప్రమోదాః మంజుస్వనా మధులిహో విదతు స్వయం తే స్వయంవరం త్వమపి మంగళతూర్యఘోషం. విశ్వాయమానరజసా కమలేన నాభో వక్షస్థలే చ కమలాస్తన చందనేన ఆమోదితోపి నిగమైః విభురంగ్రియుగ్మే ధత్తేన తేన శిరసా తవ మౌళిమాలాం. కూడాపదేన పరిగృహ్య తవోత్తరీయం మాలామపి త్వదలకైరధివాస్య దత్తాం ప్రాయేణ రంగపతిరేష బిభర్తి గోదే సౌభాగ్య సంపదభిషేక మహాధికారం. తుంగైః అకృత్రిమగిరః స్వయముత్తమంగైః యం సర్వగంధ ఇతి సాదరముద్వహంతి ఆమోదమన్యమధిగచ్చతి మాలికాభిః సోపి త్వదీయ కుటిలాలకవాసితాభిః. జ్ఞే సమస్త జగతాం పితురుత్తమాంగే త్వన్మౌళిమాల్యభర సంభరణేన భూయః ఇందేవర స్రజమివా దదతి త్వదీయాని ఆకేకరాణి బహుమాన విలోకితాని. రంగేశ్వరస్య తవ చ ప్రణయానుబంధాత్ అన్యోన్యమాల్య పరివృత్తిమభిస్తువంతః వాచాలయంతి వసుధే రసికా స్త్రీలోకీం న్యూనాధికత్వ సమతా విషయైః వివాదైః. పూర్వాదల ప్రతిమయా తవ దేహకాంస్య గోరోచనా రుచిరయా చ తథేందిరాయాః ఆసీదనం ఘితశిఖావల సంకంఠ శోభం మాంగళ్యదం ప్రణమతాం మధువైరిగాత్రం. అర్చ్యం సమర్చ్య నియమై నిగమ ప్రసూనైః నాదం త్వయా కమలయా చ సమేయివాంసం మాతశ్చిరం నిరవసిన్ నిజమాధిరాజ్యం మాన్యామనుప్రభృతయోపి మహిక్షితస్తే. ఆద్రాపరాధిని జనేప్య రక్షణార్థం రంగేశ్వరస్య రమయా వినివేద్యమానే పార్శ్వే పరత్ర భవతి యది తత్ర నాసీత్ ప్రాయేణ దేవి వదనం పరివర్తితం స్యాత్. గోదే గుణైరపనయన్ ప్రణతాపరాధాన్ భ్రూక్షేపయేవ తవ భోగరసానుకూలః కర్మానుబంధి ఫలదాన రతస్య భర్తుః స్వాతంత్ర దుర్వ్యసన మర్మభిదా నిదానం. రంగే తటిద్గుణవతో రమయైవ గోదే కృష్ణాంబుదస్య ఘటితాం కృపయా సుహృష్ట్య దౌర్గత్య దుర్విష వినాశ సుధా నదీం త్వాం సంతః ప్రపద్య సమయంత్య చిరేణ తాపాన్. జాతాపరాధమపి మామనుకంప్య గోదే గోత్రీ యది త్వమసి యుక్తమిదం భవత్యాః వాత్సల్య నిర్భరతయా జననీ కుమారం స్తన్యేన వర్ధయతి దష్టపయోదరాపి. శతమఖమణినీలా చారుకల్హారహస్త కనభరనమితాంగే సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిః స్రగ్భిరా కృష్ణనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. శతమకమణి నీలా చారు కల్హారహస్త స్తనభరణమితాంగి సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిః స్రగ్భిః ఆకృష్టనాద విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. इति विकसितभक्तेरुत्थितां वेङ्कटेशात् बहुगुणरमणीयां भक्तिगोदास्तुतिं यः स भवति बहुमान्यः श्रीमतो रङ्गभक्तुः चरणकमलसेवां शाश्वतीमभ्युपैष्यन्. వికసిత భక్తేరుత్థితాం వెంకటేశాత్ బహుగుణరమణీయాం భక్తి గోదాస్తుతిం యః స భవతి బహుమాన్యః శ్రీమతో రంగభర్తుః చరణ కమల సేవాం శాశ్వతీమభ్యుపైష్యన్. ఇది కవితార్కిక సింహ సర్వతంత్ర స్వతంత్ర వేదాంతాచార్య కృతిషు గోదాస్తుతి సమాప్త. గోదా చతుశ్లోక్ కూడా చదివేసే.
నిత్యాభూషా నిగమశిరసాం నిస్సమోత్తుంగవార్తా కాంతో యస్య కచవిలలితైః కాముకోమాల్యరత్నైః సూక్త్యా యస్య శృతిసుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకలజననీ సించతా మామపాంగైః. వాక్యే తులసీ పితా ఇది తవ శ్రీ విష్ణుచిత్తో మహాన్ భ్రాతా చేత్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామాయతి జ్ఞాతారస్తనయాః త్వదిత్తి సరసస్తన్యేన సంవర్ధితాః గోదా దేవి కథం త్వమన్య సదృశా సాధారణా శ్రీరసి. అల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనా ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధాతుమనిసం శ్రీధన్వినవ్యే పురే జాతాం వైదిక విష్ణుచిత్తతనయాం గోదాముదారాం స్తుమః. ఆకూతస్య పరిష్క్రయామనుపమామశేచనం చక్షుషోః ఆనందస్య పరంపరామనుగుణామరామశైలేసితుః తద్దోర్మధ్య కిరీటకోటిఘటతస్వశిష్టకస్తూరికా మాల్యామోదసమేదితాత్మవిభవాం గోదాముదారాం స్తుమః. సోచ్చిష్టమాలిక మందగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్తతనోజాయే గోదాయే నిత్యమంగళం. మాదృశా కించనత్రాణబద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. కర్కటే పురఫల్గుణ్యాం కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే తులసీ. శ్రీరంగనాయకీం. నేను కూడా సేవించాను మేడం. ఆ కర్కటే నీలాతుంగ. ఆ కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీలాతుంగనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. వాటి తిరునామాలు చేయిస్తాం సరే. ఆ பெருந்தவூர் கோவிந்தன் வாழ்மோர் சோதிமடமாடம் தோன்றுமோர் நீதியால் நல்லவத்தர் வாழ்மோர் நான் மறைகளோடு பெரியபுத்தூர் வேதப்போனோர் பாதகங்கள் தீர்க்கும் பரமநட்டம் வேதமனைத்துக்கும் வித்தாகும் போதை தமிழ் ஐந்தும் ஐந்தும் அறியாத மாநிலை வயம் சுமுப்பதம் திருவாடிப்பூரத்தில் செகத்துதித்தான் வாழே திருப்பாவை முப்பதும் செப்பினான் வாழே பெரியாழ்வார் பெத்தெடுத்த பெண் பிள்ளை வாழே பெரும்போதூர் மாமனுக்கு பெண்ணானான் வாழே ஒரு நூத்து 43 உரைத்தான் வாழே உயரரங்கற்கண்டு யுகம் கழித்தாள் வாழே மறுவாடும் திருவள்ளுவடுநாடு வாழே வன்புதுவை நகர்கோதை மதற்பதங்கள் வாழே ஆண்டாள் దివ్య తిరువడిగలే శరణం. స్వామి 2 నిమిషాలు అనుగ్రహించండి. గోష్ఠీదాసం ఆండాళ్ తల్లి అవతార వైభవం రోజు పరమపదంలో స్వామివారితో వేయించేసి అక్కడ ఉండే నిత్యసూరులతోటి కైంకర్యం స్వీకరిస్తూ మనల్నందరినీ కూడా కటాక్షించాలని అక్కడ వేయించేసి ఉన్నటువంటి తల్లి ఈ లోకంలో మనం అందరం ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే చూడలేక మన కోసమని అవతరించిందని మనకి ఉదయత్నమాలలో కూడా అన్నవాళ్ళు మామూలు చేయించారు కదా. ఎమక్కాగా ఉందో ఇంగు ఆండాళ్ళు అవతరిస్తాడు. మనందరి కోసం పాపం ఆవిడ కష్టపడి ఇక్కడికి వచ్చి అవతరించింది ఆవిడ. లేకపోతే హాయిగా సుఖంగా అక్కడ ఉండి స్వామి దగ్గర వేయించేసి ఉండవచ్చు. తండ్రి గారి యొక్క సంప్రదాయ వైభవాన్ని అతని చక్కగా పుణికిపుచ్చుకొని చిన్నప్పటి నుంచి స్వామి యందు పరమాత్మ యందు చక్కటి అనురక్తిని కలిగి ఉండి
తాను స్వామిని వరించి పూమాల పామాల 2 సమర్పించి స్వామిని కళ్యాణం చేసుకుంది రంగనాథుడిని. అంటే మనందరం కూడా కలియుగంలో ఉన్నప్పటికీ కూడా సాక్షామూర్తిగా వేంచేస్తున్నటువంటి పరమాత్మని మనం సేవించి వారికి కృపని అనుగ్రహాన్ని పొందవచ్చు అని మనకి చేసి చూపించింది తల్లి. ఆవిడ సాధారణమైన వ్యక్తి కాదు అని మనకి ఇప్పుడే చదువుకున్నాం కదా. గోదాకేతస్లోకి మాతాకే తులసి పితాయుధ శ్రీ విష్ణు చిత్తో మహాన్. మాతాకే తులసి, అమ్మ నీకెవరు, తల్లి ఎవరు? సాక్షాత్ తులసీదేవి కదా. అలాగే తండ్రి శ్రీ విష్ణు చిత్తులు, చక్కటి సంప్రదాయ వైలక్షణం కలిగినటువంటి భాగవతోత్తములు నీ యొక్క తండ్రి కదా. ఇంకా మరి నీ సోదరులు ఎవరు? సాక్షాత్ భ్రాతాచేత్ యతిశేఖరులు నీ తండ్రి, నీ సోదరులు. గోదా అగ్రజాయ నమః అంటూ ఉంటాం కదా, గోదాదేవికి అన్నగారిని. ఎందుకంటే గోదాదేవి యొక్క స్వామికి 100 గంగాళాలు సమర్పిస్తాననుకున్నది ఆ మొక్కు తీరపడకుండానే ఆవిడ స్వామిలో ఐక్యమైపోయింది. కాబట్టి తర్వాత కాలంలో వచ్చినటువంటి రామానుజులు ఆ విషయాన్ని తెలుసుకుని తానే ఆవిడ యొక్క కోరికని తీర్చారు. కాబట్టి అంటే స్త్రీకి ఏమన్నా ఒక అవసరం వస్తే పుట్టింటి వాళ్ళే ఆదుకుంటూ ఉంటారని చెప్పడం కోసం చెప్పి ఆయన ఆ విధంగా చేశారు. కాబట్టి ఆవిడ ఆయన అన్నగారిగా స్థానాన్ని పొందారు. ఇంకా నీకు ప్రీతముడు ఎవరమ్మా? సాక్షాత్ శ్రీరంగనాథుడే కదా. ఇక ఈ నీ యొక్క తల్లి పాలన సాగి పెరిగినటువంటి, అంటే నీ యొక్క శ్రీ సూక్తులన్నింటినీ చక్కగా విని ధరించినటువంటి వారు ఎవరు? నీ యొక్క ఈ కుమారులందరూ కూడా, ఈ ఆచార్యుల వైభవం భాగవతోత్తములందరూ కూడా. కాబట్టి అటువంటి నీకు నువ్వు సాధారణమైనటువంటి ఒక లక్ష్మి అని కాదు, మా కోసం నువ్వు ఈ లోకంలో అవతరించావు కదా అని చెప్పి ఊరికే ఆవిడ వైలక్షణ్యాన్ని తెలియజేస్తున్నారు. మనం చక్కగా ఆవిడ అనుగ్రహించిన తిరుప్పాయ ప్రబంధంలో ఆ విభవాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అలాగే నాట్యార్ తిరుమడి ఇంకొక 143 పాత్రలు ఆవిడ అనుగ్రహించారు. ఆ వైభవాన్ని కూడా మనం మన అమ్మగారు డాక్టర్ చూడమణి గారి ద్వారా చక్కగా వింటూనే ఉన్నాం, ఇంకా వినాలి. ఆ వైభవాన్ని ఒకసారి స్మరించుకునే అవకాశం కలిగించినట్లు వారికి అనేక ధన్యవాదాలు. దాసు. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. అమ్మ అవతరించినటువంటి శ్రీవిల్లిపుత్తూరు వైభవాన్ని యూట్యూబ్లో బిట్స్ గా పెడుతున్నారు. ఆ ఉత్సవాలు అవన్నీ మీరు కూడా బహుశా సేవించుకుంటూనే ఉండి ఉంటారు. చాలా వైభవంగా జరుగుతోంది. ఆ మల్లిరాణి అనే ఆవిడ పరిపాలించుంటండి ఒకప్పుడు ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా. ఆవిడకి విల్లి కాంతన్న అని 2 కొడుకులు ఉండేవారట. వేటకు వెళ్ళినప్పుడు ఆ 2వ వాడిని పులి చంపేసేటప్పటికి ఇతను అయ్యోని బెంగ పెట్టుకుని ఒక చెట్టు కింద పడుకుని ఉంటే విల్లి అనే ఆయన, అప్పుడు పెరుమాళ్ళు అతనికి కలలో కనపడి, ఇగో ఈ చెట్టు కింద ఇక్కడ పుట్ట ఉంది, ఈ పుట్ట కింద నేనున్నాను, పాండ్యరాజుకు చెప్పి నువ్వు నాకు ఆలయం కట్టించు అని అంటే, ఆ విల్లి ఆ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పి ఈ ఆలయాన్ని కట్టించాడు. కాబట్టి విల్లి పేరుట విల్లి పుత్తూరు, అంటే మనకు పుట్టలున్నవి అని అర్థం అన్నమాట. విల్లి పుత్తూరు. విల్లి చేత పుట్టలని తవ్వించి పెరుమాళ్ళని తీసి ఆలయంగా మలచబడినటువంటి ఆ కోవిల అని. ఇక్కడ ఆండాళ్ కోవిల వటపత్ర సాయి కోవిల కంటే కూడా చాలా పెద్దదండి, అంత అత్యద్భుతమైనటువంటిది. సరే, ఆండాళ్ తల్లి అజగారి స్వామికి మొక్కుకుంది కదండి, ఎక్కడ తిరుమాలిరం సోలై స్వామికి, నన్ను గనక నువ్వు ఆ శ్రీనివాసుడు కృష్ణుడితో రంగనాథుడితో చేరిస్తే నీకు పాయసం వండిస్తాను అని అంది కదా. దానిని విని భగవద్ రామానుజులు ఆ ఉత్సవం చేయించడం వల్ల విల్లిపుత్తూరు పెరుమాళ్ళ ప్రత్యేకత. గోదాదేవి చూడండి మూలవర్లలో 1 అడుగు ముందుకు వచ్చి ఉంటుంది. అందుకని నా కోరిక తీర్చిన అన్నా వచ్చావా అని చెప్పి భగవద్ రామానుజులని నోరారా అన్నయ్య అని పిలిచింటండి ఆండాళ్ తల్లి. చాలా అద్భుతమైనటువంటి ఆ నిదర్శనంగా ఉండేటువంటి దివ్యక్షేత్రంగా మనకి కనిపిస్తుంది విల్లిపుత్తూరు. ఆవిడ చేతిలో రోజు ఒక చిలుక, ఎందుకంటే ఈ చిలుక రాయబారాలు పంపించిందనమాట
చిలుకలు కోకిలలు కలిసి రంగనాథుడికి చెప్పి నన్ను ఆయన సన్నిధికి మీరు చేర్చండి అని చెప్పి అంటారని ఇప్పటికి కూడా అక్కడ చిలుకలని ఆండాళ్ళు ధరించిన చిలుకలను మహాప్రసాదంగా ఇస్తారండి. చాలా ప్రత్యేక ప్రసాదంగా విల్లిపుత్తూరులో ఇప్పటికి కూడా వైభవం చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది అని అంటారు అన్నమాట. అక్కడ ఉండేటువంటిది తండ్రి, ఇటు గోదాదేవి, ఇటు అల్లుడు, అలా ఉండేటువంటి ఆ ప్రణవం వేదవాంగ్మయం అక్కడ నిలబడిందా అన్నట్లుగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి దర్శనం మనకి ఈ విల్లిపుత్తూరులో కనిపిస్తుంది. ఈ వటపత్ర సాయి కోవిల కూడా అంత అత్యద్భుతమైనటువంటిది. ఆయన అలాంటి గోదాదేవిని మనకు అందించినటువంటి ఆళ్వార్లు కాబట్టి పెరియాళ్వార్లకి కూడా అంత అత్యద్భుతమైనటువంటి సాక్షాత్తు అమ్మనే కూతురుగా పొందినటువంటి తండ్రిగా ధన్యులైనటువంటి విల్లిపుత్తూరు పట్టర్ పిరాన్ ఆయన మనకి ఎంతో ఉపకారం చేశారు అనేటువంటిది చాలా అందంగా చెప్తారండి. ఆ చరిత్ర అంతా సేవించుకుంటుంటే చాలా వైభవంగా ఉంటుంది. అక్కడ తిరుప్పావై నాచియార్ తిరుమలి అనేటువంటి 2 గ్రంథాలని మనకు అమ్మ అందించింది అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. భగవద్ రామానుజులు ఈ తిరుప్పావైని అలా పారాయణం చేస్తూ ఉండడం వల్లనే ఆయనకి తిరుప్పావై జీయర్ అనేటువంటిది వచ్చిందని ఆ కథ ఒకటి చెప్తుందనగా మనకి ఆ గురువు గారి ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆవిడ తలుపు తీసి భిక్ష వేసేటప్పటికి మూర్చపోతే తండ్రి అడుగుతాడనమాట, ఏమ్మా అప్పుడు ఏ పాసరం చదువుకుంటున్నారు, ఉందు మదగళిత చదువుకుంటున్నారా, సెందామరే కయ్యాల్ సీరార్ వళయ్యలిప్ప, అది నువ్వు ఇలాగ భిక్ష వెయ్యాలి అని చెయ్యి ముందుకి ఇలా పెట్టేటప్పటికి నువ్వు నీలో ఆ గోదాదేవిని దర్శించారమ్మా అనేటువంటి విషయాన్ని కూడా మనకి చెప్తారు. వేదాంత దేశకులేమో ఇంత అద్భుతంగా ఈ గోదా స్థితిని దీన్ని మనవాళ్ళ మహాములేమో ఉపదేశ రత్నమాల్లో ఆండాళ్ళని ఎంత ప్రత్యేకంగా పాసురాల్లో చక్కగా చెప్పారండి. ఈ తిరుప్పావై ఈ నాచియార్ తిరుమజి కూడా ఒరునూత్తు 410 ఉరైతాన్ వాజే 100 4 అంటే 43 143 పాసురాలు అనుగ్రహించినటువంటి నాచియార్ తిరుమజిని అనుగ్రహించినటువంటి ఆండాళ్ తల్లికి మనం ప్రతిరోజు దాసోహాలు పెట్టుకుంటూ ఉంటాం. అటువంటి ఆండాళ్ తల్లి అవతరించినటువంటి ఈనాడు నిజంగా మనం అందరం కూడా చాలా అదృష్టవంతులము. ఆ గోదాస్థుతిని చదువుకునేటువంటి భాగ్యాన్ని పొందగలిగాము. ఆ అమ్మ కరుణా కటాక్షాలు మనందరి మీద కూడా నిత్యం వర్షిస్తూ ఉండాలి ఆ తల్లి. ఎందువల్లంటే మిగిలిన ఆళ్వార్లందరూ ఒకెత్తండి, మామూలుగా ఒక స్టెప్ బై స్టెప్ గా చెప్పుకుంటూ భగవద్భక్తులు భాగవతోత్తములు, వాళ్ళకంటే ఋషుల కంటే ఆళ్వార్లు, ఆళ్వార్ల కంటే కూడా ఆండాళ్ళు, ఇలా వైభవాన్ని చెప్తారు. ఎందుకని ఈ మానవ దేహంతో ఉండి ఆ రంగనాథుణ్ణి తప్ప, అర్చా విగ్రహాన్ని తప్ప, ఆయనలో ఉన్న శ్రీనివాస తత్వాన్ని రంగనాథ తత్వాన్ని తప్ప వేరొకటి ప్రేమించను అని నిరూపించినటువంటి తల్లి. ఇలాంటి ఆళ్వార్ల ఇది మనకి ఎక్కడా కనపడదు కదా. అందువల్ల ఆళ్వార్ల కంటే కూడా ఆండాళ్ళ తల్లి చాలా గొప్పది అని, అంటే అర్చావతార వైభవాన్ని ప్రత్యక్షంగా లోకానికి చాటి తాను ఆ స్వామిలో లీనమైనటువంటి తల్లిగా ఆండాళ్ళ తల్లిని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి అందరిలోకి కూడా ఆండాళ్ళు అనేటువంటిది ఆవిడతో సమానమైన ఆళ్వార్లు లేరు, ఇంకొక దైవము లేదు అనేటువంటి దాన్ని మనం చెప్పుకుంటాం. ఇందాక వారు చెప్పినట్లుగా ఆ వైశిష్ట్యం కూడా మాతాచే తులసియ పితా ఎదితవ శ్రీ విష్ణు చిత్త, అంటే మనం అందరం అలా ఉండాలి, విష్ణు చిత్తులమై ఉండాలి. సర్వకాల సర్వావస్థలలోనూ పెరుమాళ్ళని చిత్తము యందు మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి అని. మరి భ్రాతాచేతి యతిశేఖర తిరుప్పావై జయ్యరు అక్కడ ఒక అడుగు ముందుకు వచ్చి అన్నా అని పిలిచింది కాబట్టి భ్రాతాచేతి ఎంత ప్రత్యక్ష నిదర్శనం అండి. ఆ మూల విగ్రహం ఒక అడుగు ముందుకు వచ్చి నా కోరిక తీర్చి వచ్చావా అన్నా అని చెప్పి అన్నా అని పిలిచింది.
అసలు ఇంతకంటే వైభవం ఆండాళ్ళ చరిత్రకు ఇంకోటి అక్కర్లేదండి. అంత అత్యద్భుతమైనటువంటి ఆ దర్శనము. అంటే వేదము, వేద ప్రతిపాదితుడైనటువంటి లక్ష్మీ సహితుడైన పెరుమాళ్ళు ఆ దర్శనాన్ని మనకి అక్కడ అనుగ్రహిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఆండాళ్ళ తల్లి అవతరించినటువంటిదే అసలు ఆ విల్లిపుత్తూరు, ఆ వైభవము, దాన్ని సేవించుకున్నటువంటి వాళ్ళు అబ్బో అక్కడ ఎంతమంది మహర్షులతోటో సంబంధం ఉన్న క్షేత్రం అని చెప్తారండి. విల్లిపుత్తూరుని తపస్సు చేసినటువంటి మండూక మహర్షి, అక్కడ తపస్సు చేసినటువంటి ఆయన గోరక మహర్షి, ఆయనేమో మూలికా వైద్యాల్లో చాలా గొప్పవాళ్ళండి. ఆయన అక్కడ అమ్మ కటాక్షంతో ఆ వైద్య విధానాన్ని అంతగా ప్రచారం చేశారు అంటారు. అంతేకాదు ఏమండి, వైష్ణవమే కాదండి, తిరుజ్ఞాన సంబంధర్ అంటే శైవ సిద్ధాంతానికి వాటికి పీఠాధిపతులైనటువంటి వాళ్ళు కూడా ఈ దివ్యస్థలం యొక్క వైభవాన్ని అద్భుతంగా కీర్తించారు. పొన్నాయిర స్వామి, శివప్రకాశ స్వామి, ఆర్ముగతంబి, కైలాస సుందర స్వామి, ముక్తానంద స్వామి, శంకరానంద స్వామి, వీళ్ళందరికీ కూడా అక్కడ భాగవతోత్తములుగా చుట్టూ ఉపాలయాలు, వారికి నిత్య ఆరాధనలు. అంటే పెరుమాళ్ళకి భాగవతోత్తములకి కూడా ఆరాధనలు జరుగుతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం. అక్కడ మనకి కృష్ణదేవరాయల వారు చేసేటువంటి కైంకర్యాలు ఎంత బాగుంటాయండి. వటపత్ర సాయి కోవిల 3 ద్వారాలుగా ఉంటుందండి. 3 ద్వారాలుగా ఉంటుంది. చాలా విశేషంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇంకా ధనుర్మాసంలోనే 3 ద్వారాలు తెరుస్తారు. మిగిలినప్పుడు కిటికీల్లో ఉంటాయి, వాటిల్లో చూస్తాం మనం. ఈ సమయంలో మాత్రం వాటిని అన్నిటినీ కూడా తిరుముఖం ఒక ద్వారంలోంచి, తిరుమేని మధ్య భాగం ఒక ద్వారంలోంచి, పాదాలు ఒక ద్వారంలోంచి మనం, పైగా వైశిష్టం 2 అంతస్తులుగా ఉంటుంది కోవిల కూడా కదా. కాస్త మెట్లెక్కి కాస్త పైకి అలాగ చాలా వైభవోపేతంగా ఉండేటువంటిది అన్నమాట. అప్పట్లో అంటే క్రింద అంతస్తులో నీళ్లు ఊరుతూ ఉండడం వల్ల అది ఆ తడి వల్ల ఆలయానికి ఇది జరుగుతుంది అని పై అంతస్తు నిర్మించారు అనేది. కానీ అది ఒక సంప్రదాయంగా అయిపోయిందనమాట. చాలా అత్యద్భుతంగా జరిగింది అని ఇక్కడ భృగు మహర్షి తపస్సు చేశారు, మార్కండేయ మహర్షి తపస్సు చేశారు. అక్కడ ఆ వటపత్ర సాయిగా స్వామి ఈ మహర్షుల అందరి కోరిక మీదగా వెలిసినటువంటి పెరుమాళ్ళు. అంటే ప్రత్యక్ష నిదర్శనమైన కోవిల అన్నమాట. దీనికి ఆ వేదాలన్నీ కూడా వేదపురం ఎందుకంటే వాళ్ళ నాన్నగారే సాక్షాత్తు వేద స్వరూపుడు కదండి. అందువల్ల ఆ పేరు పెట్టడం చాలా సమంజసంగా ఉంటుంది అన్నమాట. సరే, మళ్ళీ రాణి ఆవిడ కొడుకులు, అందులో ఒక ఆయన్ని పులి చంపడం, ఇంకొక ఆయన తపస్సు చేయడం, ఈ పెరుమాళ్ళని పాండ్యరాజు సహాయంతో బయటకు తీయడం, పుత్తూరు అంటే పుట్టలు ఎక్కువగా ఉండడం వల్ల విల్లి మహారాజు వల్ల ఈ 2 పదాలు కలిసి విల్లి పుత్తూరు అనేటువంటి అద్భుతమైనటువంటి నామం దీనికి ఏర్పడింది అని అంటారు. చెప్పుకున్నాం కదా, చిలుక బొమ్మ ఒకటి ఉంటుంది అమ్మ చేతిలో. ఇప్పటికి కూడా అది ఒక పెద్ద వ్యాపారం అండి. పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ చిలుక బొమ్మల్ని ప్రసాదంగా ఇస్తారు, వేలం వేస్తారు చిలుక బొమ్మల్ని. అందులో కొనుక్కోవడం అది ఇప్పటికి కూడా అక్కడ ఉంది అన్నమాట. అక్కడ సుదర్శనాశ్వాన్ సన్నిధి కూడా చాలా ప్రసిద్ధి. మీరందరూ వెళ్ళిన వాళ్ళు సేవించే ఉంటారు. ఎంత వైభవోపేతంగా ఉంటుందో సుదర్శనాశ్వాన్ యొక్క సన్నిధి అనేటువంటిది అని. సరే, పెరియాళ్వార్ల యొక్క కూతురుగా, మంగళాశాసనము చేసిన ఆళ్వార్ల యొక్క కూతురుగా తాను మంగళాశాసనం పాడింది అని తండ్రి యొక్క కాణాచి అంటారండి. కాణాచి అంటే పెద్దలు సంపాదించి పెట్టినటువంటి ఆస్తి, అది కూతురికి కూడా వచ్చింది అన్నమాట. కాబట్టే ఈవిడికి మనకు అండ్రిములగమలందాయి పాసురంలో ఈ వ్యాఖ్యానాన్ని చెప్తారు. ఆ కాణాచి, ఆ సంపద ఆండాళ్ తల్లికి కూడా వచ్చింది అని చెప్పి ఈ పెరియాళ్వార్లు దీనికోసమని వటపత్ర సాయి కోయిల కోసమని ఆయన ఎంతో అద్భుతమైనటువంటి
నిర్మాణాన్ని చేపట్టారు అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ విశేషంగా మనకి చెప్తారు. ఆ ఆండాళ్ కోవిలలో రంగనాథుల ఉత్సవమూర్తి అలా దూకుతున్నట్లుగా ఉంటుంది ఇక్కడ. చాలా ముద్దుగా ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు గమనించి చూడండి. ఉత్సవమూర్తికి పైనుంచి కిందకి అలా దిగి వచ్చిందా అన్నట్లుగా చాలా అందంగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి దర్శనము కూడాను. సరే, ఈవిడ లోకానికే భిక్ష కదండి. ఇటు తిరుప్పావై గాని అటు నాచ్యార తిరుమలి గాని ఇవి రెండు కూడా లోకానికి సాహిత్య భిక్ష పెట్టినటువంటి తల్లిగా చెప్తారు. భగవద్ రామానుజులకైతే తిరుప్పావై జయ్యర్ అనే పేరు. ఆయన 6వ ప్రాణంగా, అంటే ఇంకా ఈవిడ ఈ తిరుప్పావై తప్ప ఆయనకి ఇంకా లోకం లేదు అన్నట్లుగా దీన్ని మన సిద్ధాంతం అలాగ శిరస్సును ధరించింది. అటు వేదాంత దేశకులు ఏమిటి, ఇటు మనవాళ్ళ మామునులు ఏమిటి, దీన్ని ఎంత చక్కగా అభినందించారో. మనం ఉపదేశ రత్నమాల చదివేటప్పుడు అన్ని గ్రంథాల్లోకి అండి ఉపదేశ రత్నమాల చాలా అద్భుతమైన గ్రంథం. ఎందువల్ల అంటే మనం ఏమిటి, మన సిద్ధాంతం ఏంటి, మన ఆళ్వార్లు ఏమిటి, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఏ నెలల్లో పుట్టారు, ఏ గ్రంథాలు చెప్పారు, వాటికి ఏ వ్యాఖ్యానాలు ఉన్నాయి, అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఉపదేశ రత్నమాల వస్తే చాలండి. చక్కగా అది మన అభ్యాసాల్లో కూడా పెట్టుకుని చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా బాగుంటుంది ఉపదేశ రత్నమాల అనేటువంటిది అన్నమాట. కాబట్టి అలా ఈవిడ రచించినటువంటి తిరుప్పావైకి ఏకంగా 5 రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి అంటారు. ఆ అమ్మకి సంబంధించిన వాళ్ళమని చెప్పుకోవడమే మన జీవితానికి చాలా ధన్యమైనటువంటిది. అలాంటి ఆండాళ్ తల్లి అవతరించినటువంటి ఈ రోజున మనందరం కూడా చక్కగా ఆవిడని గురించినటువంటి గోదాస్థితి వేదాంత దేశకులు అందించినటువంటి దాన్ని యథాశక్తి మనం పారాయణం చేసుకోగలిగాము, ఒకసారి అనుసంధానము చేసుకోగలిగాము. గోష్ఠిలో ఎవరైనా ఒక్కొక్క నిమిషం మాట్లాడాలి అనే ఉత్సాహం ఉన్నవాళ్ళు సరదాగా మన రంగాచార్య స్వామి వారి తోటి మొదలు పెడదాము. స్వామి, ఒక్క నిమిషం ఏదైనా అనుగ్రహించండి. అమ్మవారు నాకు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాభివందనాలు. ఆండాళ్ళు గురించి చెప్పాలంటే అది ఒక మహాసముద్రం. ఎంతో గొప్పగా చేస్తూ మన ఆంధ్రదేశంలో ఆండాళ్ళు పుట్టినరోజులు కానీ, తర్వాత ధనుర్మాసోత్సవం కానీ ఏ ప్రాంతంలో జరిగినంతటి వైభవంగా మన ఆంధ్రదేశంలో జరుగుతూ ఉంటుంది. దానికి ముఖ్యంగా కారణం మన జిఎల్ స్వామి వారు వీరు చేసినటువంటి ప్రచారం, తర్వాత మన అందరికీ ఉండేటువంటి భక్తి చాలా గొప్పది. అటువంటి దానికి అర్థం తెలుసుకుంటూ చదవాలని చెప్పేసేసి మన నాన్నగారు గోదా గీతిమాలిక అని చెప్పేసేసి పాసురాలకి చిన్నగా చిన్న అలజీ పదాలతోటి గేయాల కింద రాశారు. అవి కూడా చదువుకుంటూ అర్థం తెలుసుకుంటూ పెద్దలు చెప్పినటువంటి వ్యాఖ్యానాలన్నింటినీ వింటూ ఆండాళ్ళ వైభవాన్ని ఎంతో వైభవంగా మనం పాటించుకోవడం, ఈవేళ మనం ఈ జన్మదినోత్సవాన్ని తిరునక్షత్రోత్సవాన్ని వైభవంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకం. గోదాస్థితితోటి తర్వాత మన ప్రార్థనతోటి మనం జై శ్రీమన్నారాయణ. స్వామి వారు సామాన్యులు కాదండి. వారి తాతలు పెద్ద జయ్యర్ స్వామి వారు వారికి కూడా గురువులండి. అలాంటి వంశంలో వారు మన గోష్ఠిలో ఉన్నారు. అంత చాలా ఆనందంగా ఉంది. చాలా చక్కగా చెప్పారు స్వామి. వాటన్నిటినీ జయ్యర్ స్వామి వారు చక్కటి ప్రచారం పెద్ద జయ్యర్ స్వామి వారి దగ్గర నుంచి కూడా, గోపాలాచార్య స్వామి వారి దగ్గర నుంచి అటు అన్నంగరాచార్య స్వామి వారు ఎన్ని రకాల వ్యాఖ్యానాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అర్థాన్ని చెప్పేవారు. అన్నంగరాచార్య స్వామి వారు తిరుప్పావైలో ఉండే దివ్య దేశాల్లోని ప్రత్యేకం ఓ సంవత్సరం చెప్పారటండి. ఎందుకంటే అన్నిసార్లు చెప్పడం అంటే ఒక్కొక్కసారి ఒక విలక్షణత్వ వ్యాఖ్యానాన్ని అందించినటువంటి వాళ్ళు. అలాంటి మహానుభావులు అందరూ కూడా మనకి ఈ ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధం, ఈ వ్యాఖ్యానాలు, దాన్ని మనం ఇవాళ ఇలాగా ఈ గోష్ఠిలో ఇలాంటి పెద్దల యొక్క సమక్షంలో జరుపుకోవడం అనేటువంటిది
చాలా అదృష్టం భాగ్యమైనటువంటి విషయంగా మనందరం ఆండాళ్ళ తల్లికి మరొకసారి కృతజ్ఞతలని తెలియచేసుకోవాలి. ధన్యవాదాలు స్వామి, చాలా సంతోషం. జై శ్రీమన్నారాయణ. దాసోహం. దాసోహం. అమ్మా, ఎవరైనా ఒక నిమిషం మాట్లాడాలనుకుంటే చెప్పండి. ఇద్దరికో ముగ్గురికో అవకాశం. అమ్మా దాసోహం అమ్మా. చెప్పండి అమ్మా మాధవి గారు. అమ్మ దాసోహం అమ్మా. అమ్మ దాసరాలకి కూడా ఆండాళ్ నక్షత్రం యొక్క విశిష్టత ఇవన్నీ కూడా దాసరాలకి కొంచెం చిన్నప్పటి నుంచి వచ్చిందమ్మా. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా తిరువారాధన, ఆండాళ్ నక్షత్రానికి ముత్తైదులను పిలిచి వాళ్ళకు పండు పసుపు కుంకుమలు ఇవ్వటం, చీరలు పెట్టడం, ఇలా చిన్నప్పటి నుంచి దాసరాలకు ఉన్నది. అదే కొంచెం దాసరాలు కూడా కొంచెం పెద్దల సాంగత్యం దాసరాలు కూడా కొంచెం వచ్చిందమ్మా. అది పెద్దల మంగళశాస్త్రం అనే భావిస్తున్నాను తల్లి. దాన్నంటకు మా బాబాయ్ గారు మత్స్యరావు గారు ఉండేవారు ఇక్కడ. వారు ప్రతి సంవత్సరం తిరుప్పావై కాలక్షేపాలు వివరించటం. సో దానివల్ల మాకు ఇంకా 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 ఆండాళ్ళ యొక్క వైభవం, ఆండాళ్ళ యొక్క చరిత్ర, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు మొత్తం కూడా కొంచెం ఇప్పుడు మళ్ళీ మీరు చెప్తుంటే మళ్ళీ గుర్తొస్తున్నాయమ్మా. అట్లా అవన్నీ కూడా విశేషంగా వారు చెప్పేవారు. సో దాసరాలకి ముఖ్యంగా ఒక చిన్నది నాకు పర్సనల్ విషయం చెప్తున్నామ్మా, తప్పుగా భావించకండి. దాసరాలకి పెళ్లి చూపులు సూర్యాపేటలో ఆండాళ్ నక్షత్రం నాడు జరిగినాయమ్మా. సో అది నాకు విశేషంగా ఇంకా ఇంకా విశేషంగా బాగా అనిపిస్తుంటది ఆండాళ్ నక్షత్రం. దానికోసం వైభవంగా దాసరాలకి చేతనైనంతలో చేసుకుంటానమ్మా. జై శ్రీమన్నారాయణ. జీవితంగా ముడిపడిపోయింది ఆండాళ్ళ తల్లి. అది జై శ్రీమన్నారాయణ. ఆచార్యులందరికీ జై శ్రీమన్నారాయణ. గారు మిగతా వాళ్ళు మాట్లాడాలంటే హ్యాండ్ రేస్ చేయడం దయచేసి, డైరెక్ట్ మాట్లాడతారు. అలా కాదండి, హ్యాండ్ రేస్ చేయడం అనేది అందులో ఉంటుంది సిస్టమ్. పర్వాలేదు, సామ్రాజ్యంగా అవకాశం. జై శ్రీమన్నారాయణమ్మ. ఆచార్యులందరికీ అనేక అనేక దాసోహాలు, గోష్ఠికి అనేక దాసోహాలు. అసలు నేను చెప్పదలుచుకున్న ఏంటంటే గోదా అమ్మ గారి గురించి అముక్త మాలిద అనే ఒక విషయాన్ని, అమ్మ తాను ధరించి విడిచినటువంటి తులసి మాలని స్వామికి కైంకర్యం చేసేవాడు. ఆ విషయమై నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. అది మీకు చెప్పాలని నేను అనుకున్నాను. దాని గురించి కొంచెం వివరణ ఇస్తారేమో అని ఆశిస్తూ. జై శ్రీమన్నారాయణ. వివరణ అంటే ఆ ముక్త మాల్యద, ఆ ముక్త తాను ముందు ధరించి విడిచిన, అదే ద్రవిడ నామం సూడి కుడుత, ధరించి ఇచ్చిన నా చియారు తల్లి. దానికి సంస్కృత పదం ఆ ముక్త. అముక్తం అంటే వేరే అర్థం వచ్చేస్తుంది, మళ్ళీ దీర్ఘం పలకాలి. ఆ ముక్త మాల్యద అని. ఇది ఆళ్వార్లందరిలోకి ఆండాళ్ళ తల్లి ఎందుకు గొప్పదైందంటే, మనిషిగా పుట్టి ఆ విగ్రహంగా ఉండేటువంటి అర్చామూర్తిని కదిలించి ఆయన్ని వివాహం చేసుకోగలగడం అనేటువంటిది లోకానికి ప్రత్యక్ష నిదర్శనం. అర్చా వైభవాన్ని చాటినటువంటి వైభవం అన్నమాట. అంత గొప్పది ఆండాళ్ళ తల్లి అని చెప్పుకోవడం. అది ఓకే అమ్మా. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ ఆండాళ్ గారు. శ్రీమతి రామానుజాయన మహా గోష్ఠికి దాసోహం. ఆండాళ్ తిరునక్షత్ర శుభాకాంక్షలు అమ్మగారికి దాసోహం అమ్మ. ఇవాళ ఆండాళ్ తాను కూడా 30 పాసురాలు మనకి అందించి, తాను ఆచరించి, తాను ఉజ్జీవించి, ఇలా ఆచరించండి రా, ఇలా ఉజ్జీవించండి మీరు. చాలా బాగుంది, మీరు మంచి ఉపన్యాసకులు. చక్కగా ఉందమ్మా. అలా ఈ తల్లి వైభవం అండి. ఒకటి శ్రీవిల్లిపుత్తూరులో ఒక్క నిమిషం అక్కడ ఉత్సవాలు పంచుకుంటానమ్మా. శ్రీరంగంలో వేంచేసి ఉండడం కాదండి, శ్రీవిల్లిపుత్తూరులో అమ్మవారి వైభవము అధ్యయనోత్సవాలు మనం సేవించాలి. ఎలా ఉంటదంటే, పగల్పత్తు రాపత్తులో పెరుమాళ్ళను రాపత్తు పగల్పత్తేమో వటపత్రశాయి సన్నిధిలో చేస్తారండి. రాపత్తు అక్కడ ఒక ఆ వటపత్ర స్వామి సన్నిధి కోవెల ముందే ఒక పెద్ద విశాలమైన ప్లేస్ లో చేస్తారు. అక్కడ ఏంటంటే ఆండాళ్ తల్లి మధ్య